హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరినీ అడిగానని చెప్పండి. మన కాకినాడలో రీసెంట్గా మళ్ళీ క్రాఫ్ట్ బజార్ అయితే స్టార్ట్ చేశారనమాట. సో యాక్చువల్లీ ఇది ఒక పెద్ద క్రాఫ్ట్ బజార్ అనమాట. సో నేనైతే ఇంత ఎక్కువ కలెక్షన్ అనేది చాలాసార్లు మనకి క్రాఫ్ట్ బజార్ పెట్టారు, కానీ కొంచెం ఎక్కువ కలెక్షన్ అనేది పెట్టారని అనిపించింది. మన కాకినాడ ఎస్ఆర్ఎంటీ మాల్ ఉంది కదా, ఐనాక్స్కి ఆపోజిట్లోనే ఈ ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ అనేది పెట్టారనమాట. సో ఇక్కడ మనకు అన్ని హ్యాండ్లూమ్స్ అలా కూడా చాలా వరకు ఉన్నాయి. అండ్ ఎంట్రన్స్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉందన్నమాట. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి. కుదిరితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో కాబట్టి కాకినాడ విశేషాలని, కాకినాడ అమ్మాయి కబుల్ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఎంట్రన్స్లో మనకి అన్నీ కూడా సెరామిక్కి సంబంధించిన ఐటమ్స్ అయితే చాలా రకాలు పెట్టారనమాట. ఇక్కడ జాడీలు కూడా ఉన్నాయి, పికెల్స్ జాడీస్ అండ్ ఫ్లవర్ వాజెస్ ఉన్నాయి, కప్స్ ఉన్నాయి, గ్లాసెస్ ఉన్నాయి. అండ్ మనకి ఇంకా మట్టి కుండలు కూడా పెట్టారు. ఇదైతే చాలా డేస్ ఉంటుందట క్రాఫ్ట్ బజార్ అనేది. సో మీకు కుదిరినప్పుడు తప్పకుండా వన్స్ విజిట్ చేయండి, మీకే తెలుస్తుంది. సో మెనీ కలెక్షన్ కాబట్టి చూడడానికి అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను స్టార్టింగే మీకు షేర్ చేసేస్తున్నాను. సో ఎప్పుడు మనకి టైం ఉంది కాబట్టి ఏ టైంలో మనకి కుదిరితే ఆ టైంలో విజిట్ చేయడానికి ఉంటుందని చెప్పేసి ఇక్కడ గ్లాస్ ఐటమ్స్ కూడా పెట్టారు సెరామిక్తో పాటు. ఆ ప్రైజెస్ అడగకండి, సో మెనీ కలెక్షన్ కదా, వాళ్ళని ఇప్పుడు మనం ఏదైనా కొనేలా ఉంటేనే ప్రైజెస్ అడగాలి. నేను షూటింగ్ పర్పస్ మొత్తం అంతా షూట్ చేస్తూ ఉంటాను కాబట్టి నేనేదో కొన్ని ఐటమ్స్ అడగగలుగుతాను, కానీ ప్రతి ఐటమ్ మీకు ప్రైస్తో పెట్టాలంటే మాత్రం అవ్వదు కదా. ఇక్కడ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో మీరు చూడొచ్చు. సో స్టార్టింగ్ అంతా కూడా మనకి రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి. క్రాఫ్ట్ బజార్ అంటే మీకు తెలిసిందే కదా. అండ్ ఇవన్నీ కూడా క్లేకి సంబంధించి క్లే పాట్స్ మట్టి కుండలు అనమాట. సో ఈ మట్టి కుండలు లిడ్స్తో ఉన్నాయి. అది గ్లాస్ లిడ్ ఉంది కదా, 300 చెప్పారనమాట అడిగితే. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ ఉంది. సో ఇలా ఎంట్రన్స్లో వీటితో పాటు వుడ్ ఐటమ్స్ కూడా కొన్ని పెట్టారు. అండ్ ఇది వన్ సైడ్ పెట్టారు, దానికి ఆపోజిట్లో ఇవి పెట్టారనమాట. అంటే మనం గేట్ నుంచి ఎంటర్ అవగానే అండ్ ఇక్కడ చైర్ ఉంది, చాలా బాగుంది. అండ్ ఇవన్నీ కూడా మనకి వుడ్ ఐటమ్స్. మళ్ళీ మనం ఏదైనా గార్డెనింగ్స్ ఉంటాయి కదా, హౌస్కి ఎంట్రన్స్లో చాలామందికి గార్డెనింగ్ అది ఉంటుంది. సో అక్కడ మనం సిట్టింగ్ టేబుల్స్ ఉంటాయి చైర్స్తో, విత్ చైర్స్తో, అవి కూడా ఉన్నాయి. ఉయ్యాలు ఉన్నాయి. సో అలా చాలా రకాల వుడ్ ఐటమ్స్ అయితే, డెకరేటివ్ ఐటమ్స్ కానీ ఇలా కొన్ని చాలా వరకు ఆల్మోస్ట్ నేను మొత్తం కవర్ చేశానులేండి, మీకు చూస్తే ఐడియా ఉంటుంది.
ఇంకా చాలా వరకు మనకి ఇక్కడ బెడ్స్ కూడా ఉన్నాయి, సోఫా సెట్స్ కూడా ఉన్నాయి. ఇలా మనకి ఏంటంటే ఐటమ్ బట్టి మనకి ప్రైస్ అనేది ఉంటుంది. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ మనం బార్గెనింగ్ కూడా చేయొచ్చు. సో పాసిబుల్ వాళ్ళకి ఇష్టమైతే ఇస్తారు, లేకపోతే లేదు, కానీ మనం అడగడం అయితే అడుగుతాం కదా. సో అలా అనమాట. ఇక్కడైతే నాకు చాలా మోర్ కలెక్షన్ అయితే ఉందని అనిపించింది ఎంట్రన్స్లో చూస్తేనే. అండ్ క్లాతింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఇంకా నేనైతే మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళిపోతున్నాను లోపలికి. ఇంకా కొన్ని స్టాల్స్ ఇప్పుడు పెడుతూ ఉన్నారనమాట. చాలా వరకు పెట్టేశారులేండి, ఒక 2-3 ఎన్నో మళ్ళీ పెడుతున్నారు. సో ఇక్కడ ఇవన్నీ కూడా మనకి కుర్తీస్ ఉన్నాయి. కుర్తీస్ వచ్చేసి 250, 350, 400, 500 అలా ఉన్నాయన్నమాట. అంటే 700 రూపీస్ వరకు ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట. ప్రైజెస్ అయితే మాత్రం రీజనబుల్ అనిపించింది. అండ్ క్వాలిటీ కూడా నాకు బాగా అనిపించింది. ఇది వచ్చేసి 500 రూపీస్ అనమాట. నాకు చాలా బాగా నచ్చింది నిజంగా. అండ్ ఇంకా చాలా రకాల కుర్తీస్ ఉన్నాయి. ఇక్కడ మనకు ఆప్షన్ ఎక్కువ ఉంది. అండ్ ఈ స్టాల్లో అంటే ఎంట్రన్స్లోనే నాకు వీళ్ళ దగ్గర ఎక్కువ కలెక్షన్, బాగా మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అవి ఉన్నాయని అయితే అనిపించింది అనమాట. అంటే ఒక్కొక్క రోలో ఒక్కొక్క ప్రైస్ పెట్టారు. కట్ కుర్తీస్ ఉన్నాయి, అంబ్రెల్లా కట్ కుర్తీస్ ఉన్నాయి, అండ్ లాంగ్ ఫ్రాక్స్ టైప్ ఉన్నాయి. కొన్ని మనకి మీషోలో దొరికే కుర్తీస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అనమాట. అంటే ఆన్లైన్లో ఉన్నవి కూడా ఉన్నాయి. అండ్ షార్ట్ కుర్తీస్ ఉన్నాయి, లైక్ చిన్నపిల్లలకి సంబంధించిన ఫ్రాక్స్ ఉన్నాయి, డైలీ వేర్స్ ఉన్నాయి. ఇలా చాలా చాలా బాగున్నాయి. క్రషింగ్ క్లాత్ మోడల్స్ ఉన్నాయి. ఆలియా కట్ కూడా కనిపించాయి నాకు ఇక్కడ. అవైతే ఇంకా నేను డీటెయిల్గా ప్రైజెస్ అడగలేదు, కానీ ఇక్కడ మనకి ట్యాగ్స్ ఉన్నాయన్నమాట. ఆ ట్యాగ్స్ వైజ్ మనం చూసుకొని ఏమైనా తగ్గుతారా లేదా అనేది అడగడమే. సో అది. అండ్ నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట. కలెక్షన్ అయితే సూపర్గా ఉంది. ఇవన్నీ కూడా నైటీస్ వచ్చేసి మనకి ఫిక్స్డ్ రేట్ 300 రూపీస్ అనమాట. నైటీస్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. లైక్ 1000 రూపీస్ రేంజ్ వరకు కూడా నైటీస్ ఉన్నాయి. ఇక్కడైతే ఏదైనా సరే 300 రూపీస్. మనకి లైక్ నైటీస్ కలెక్షన్ కూడా సింగిల్ షాప్ ఒకటి ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. ఇవన్నీ కూడా షార్ట్ కుర్తీస్ అనమాట. జీన్స్ పైన కానీ లైక్ లెగ్గిన్స్ పైన కానీ వేసుకోవడానికి సూపర్ కలెక్షన్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా నా కష్టాన్ని మీరు గుర్తించి ఒక లైక్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఇక్కడ మనకి ఫ్లవర్ వాజెస్ ఉన్నాయి, బ్యూటిఫుల్ ఫ్లవర్స్ తోటి అనమాట, కలర్ కాంబినేషన్స్తో. ఇంకా లైక్ ఎగ్జిబిషన్స్ కానీ క్రాఫ్ట్ బజార్స్ అంటే ఈ కలెక్షన్ మోస్ట్లీ ఇంపార్టెంట్ కదా అందులో. సో ఇయర్ రింగ్స్ కలెక్షన్, లైక్ జ్యువెలరీ, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కలెక్షన్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది, బ్యాంగిల్స్తో సహా. అండ్ బ్యాండ్స్, స్టిక్కర్స్ అవన్నీను. బట్ ఇవైతే నాకు అంత అట్రాక్టివ్గా అనిపించలేదు అనమాట. లైక్ లేటెస్ట్ మోడల్స్ ఏం కనిపించలేదు, ఎప్పటి నుంచో చూస్తున్న మోడల్స్ లాగే కనిపించాయి. అందుకే నేనైతే ఇక్కడ ఏం తీసుకోలేదు. యాక్చువల్లీ నేను ఇప్పుడు లైక్ క్రాఫ్ట్ బజార్స్కి అలా వస్తే ఇయర్ రింగ్స్ కలెక్షన్ కానీ ఏదైనా ట్రై చేస్తాను అనమాట. ఇక్కడైతే నాకు అంతగా అట్రాక్టివ్గా నాకు ఏమీ అనిపించలేదు. సో బట్ ఓకే అనిపించింది. అండ్ తర్వాత హ్యాండ్ బ్యాగ్స్ అవి కూడా బాగున్నాయి. మట్టి గాజులు ఇవంటే నాకు చాలా ఇష్టం, కొంటాను కానీ వేసుకోవట్లేదు అనమాట. అందుకే ఇంక మళ్ళీ తీసుకోలేదు. ఆల్రెడీ అంతకుముందు ఒకసారి తీసుకున్నవి అయితే ఇంకా అసలు వేసుకొనే లేదు, అందుకే ఇంక తీసుకోలేదు. బట్ అవైతే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. అండ్ ఇక్కడ 30 రూపీస్, 10 రూపీస్, 15 రూపీస్లో కూడా క్లిప్స్ అలా కొన్ని ట్యాగ్ పెట్టారు. బాగున్నాయి ఇవన్నీ కూడా. ఓకే, రీజనబుల్ ప్రైస్ అని నాకు అనిపించింది అనమాట. ఇంక ఇవన్నీ కూడా మనకి ఫిక్స్డ్ రేట్స్ బోర్డ్స్ పెడతారు కదా, ఇంకా అడగడానికి ఉండదు. టీ షర్ట్స్ లేడీస్కి సంబంధించి, మెన్స్కి సంబంధించి, అండ్ నైట్ ప్యాంట్స్ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. టోటల్గా అయితే నాకు చాలా బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఫస్ట్ టైం బోర్ కొట్టలేదు. కొన్నిసార్లు క్రాఫ్ట్ బజార్స్ యాజ్ ఇట్ ఈజ్ ఎప్పుడు ఉండేవేలే అన్న ఫీలింగ్ వస్తుంది కదా, నాకు ఎందుకో కొంచెం డిఫరెంట్గా అనిపించింది నిజంగా. ఇక్కడ బెడ్షీట్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. క్రాఫ్ట్ బజార్ అనేసరికి చాలా వరకు హ్యాండ్లూమ్స్, అంటే వాళ్ళు ఓన్గా ప్రిపేర్ చేసినవి
వాళ్ళ చేతుల మీదుగా తయారు చేసినవి ఎక్కువ పెడతా ఉంటారు కదా. సో ఆ టైప్ కాబట్టి కొంచెం క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది అనిపిస్తుంది. ఇక్కడ నైటీస్ అయితే మాత్రం స్టార్టింగ్ 350 రూపీస్ నుంచి ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి, బట్ చాలా ఎక్కువ రేట్ చెప్తున్నాడు అనమాట. సో మేము 10,000 నైటీస్ కూడా సేల్ చేస్తామని అన్నాడు. నాకు కొంచెం నిజంగానే నవ్వొచ్చింది. అంటే నైటీకి అంత వాల్యూ ఉందా ఇప్పుడున్న రోజుల్లో? 10,000 పెట్టి నైటీ ఎవరు కొంటారు ఫ్రెండ్స్? మీరే నా కామెంట్లో తప్పకుండా చెప్పండి. సో నాకు కొంచెం నవ్వొచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ లైక్ కుర్తీస్ అనమాట, కాటన్, ప్యూర్ కాటన్ అనుకుంటా, కలంకారీ ప్రింట్స్ అలాంటివి ఉన్నాయి. లైక్ కుర్తీస్ ఉన్నాయి, టాప్స్ ఉన్నాయి. ఇవి కూడా చాలా బాగా అనిపించింది, బాగున్నాయి. ఇంకేంటి విశేషాలు? మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి? చాలామంది సజెషన్స్ ఇస్తున్నారు, బట్ షాప్స్ డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. నాకు అడ్రస్ కూడా పెట్టండి, ఓకేనా? సో అడ్రస్ కూడా పెట్టారంటే నాకు ఇంకా ఈజీ అవుతుంది మీరు అడిగింది నేను చేయడానికి. అక్క మాకు ఆ షాప్లో కలెక్షన్ పెట్టండి, ఈ షాప్లో కలెక్షన్ పెట్టండి అని నాకు కామెంట్స్ చేస్తున్నారు కదా. సో అడ్రస్ కూడా డీటెయిల్గా పెట్టారంటే నాకు కొంచెం ఈజీ అవుతుంది మీకు వీడియో షేర్ చేయడానికి. అండ్ అది ఎక్కడ ఉందో సర్చింగ్ చేయడానికి నాకు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. అలాగే చాలామంది పాపం నక్షత్ర కలెక్షన్స్ అడిగారు, బట్ అది నేను దేవాలయం స్ట్రీట్లో ఉంటుందని చెప్పాను. నేను అక్కడికి వెళ్ళి మొత్తం అంతా వెతికాను. నాకు అక్కడ గూగుల్లో కూడా సెర్చ్ చేశాను, స్పాట్ చూపిస్తుంది కానీ అక్కడైతే షాప్ లేదు. అండ్ ఎక్కడికైనా షిఫ్ట్ చేశారా లేకపోతే ప్లేస్ ఏమైనా చేంజ్ చేశారా అది కూడా తెలియలేదన్నమాట. అందుకే నేను షేర్ చేయలేకపోయాను. సో దాని గురించి అయితే ఎవరు ఏమనుకున్నారో తెలియదు, కానీ ఇప్పుడు ఇన్ఫార్మ్ చేస్తున్నాను. బట్ మీరు అడిగిన ప్రతి సజెషన్ వైపు నేను వెళ్తాను. పాసిబుల్ నాకు అది అయితే నేను డెఫినెట్లీ షేర్ చేస్తాను, అది మీకు కూడా తెలుసు, ఓకేనా? అండ్ ఇక్కడ కొన్ని శారీస్ ఉన్నాయి, ఇవి కూడా చాలా కలర్ఫుల్గా చాలా క్లాసీ లుక్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా రేట్లు అయితే అడగడానికి ఉండదు, మీకు తెలుసు, నన్ను అర్థం చేసుకుంటారని అని చెప్తున్నాను. చాలామంది మళ్ళీ వీడియో పెట్టిన తర్వాత మీరు ప్రైజెస్తో పాటు పెడితే బాగున్నాక అలా కామెంట్స్ చేస్తారు. సో ఒక ఐటమ్, కొన్ని ఐటమ్స్ అయితే ఒకే దానికి ఒకే కేటగిరీకి సంబంధించిన ఏదైనా స్టోర్ కానీ అయితే మనం ప్రైజెస్ అడగడానికి బాగుంటుంది. సో ఇలాంటిది ఏంటంటే మనకి అడగడానికి అవ్వదు అనమాట. సో మెనీ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి అన్ని ప్రైజెస్ అడిగి మీకు షేర్ చేస్తే వీడియో లెంతీ అయిపోతుంది. సో ఇక్కడ ఏం ఐటమ్స్ ఉంటాయి, అసలు ఎలా ఉంది ఏంటి అనేది వన్స్ మీకు చూపించాను అనుకోండి, మీకు కావాల్సిన ఐటమ్స్ ఏమైనా ఉన్నా లేదా వన్స్ పలానా చోట ఇలా క్రాఫ్ట్ బజార్ స్టార్ట్ అయిందని ఇన్ఫర్మేషన్ తెలిసిన మీరు విజిట్ చేయడానికి అండ్ మీరు షాపింగ్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను, ప్రైస్ కాకుండా. అండ్ ఇంకా ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అయితే నాకు ఎక్కడా నిజంగా నచ్చలేదు. అంటే నా ఒపీనియన్ మీతో షేర్ చేస్తున్నాను అంతే. అండ్ బ్యాంగిల్స్ అయితే ఎప్పుడు మనకి లైక్ కామన్గా ఉండే సెట్సే అనమాట. ఇవి ఎప్పుడు కూడా ఏ ఎగ్జిబిషన్లో కానీ క్రాఫ్ట్ బజార్లో చూసినా కానీ అవే కనిపిస్తూ ఉంటాయి. సో అదనమాట. అండ్ ఇంకా చాలా ఉన్నాయి, నేను మొత్తం కూడా ఈ వీడియోలో కంప్లీట్గా షేర్ చేస్తున్నాను మీకు. సో ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి, అండ్ మీకు ఇంకా ఈ షేర్ చేసుకోవడం వలన ఎవరికి ఏది ఎక్కడ ఉందనేది మన కాకినాడలో తెలుస్తుంది అని చెప్పి షేర్ చేయమని అడుగుతున్నాను. అండ్ ఇంకొకరు నన్ను కామెంట్లో అడిగారనమాట, ఎంఎస్ క్లాత్స్ అనేసి మనకి ఫ్యాబ్రిక్ స్టోర్ ఉంటుంది మన కాకినాడలోనే, చాలా బాగుంటుంది. అది ఆల్రెడీ నేను వన్స్ షేర్ చేశాను, మళ్ళీ ఒకసారి షేర్ చేయమని అడిగారు. సో ఫెస్టివల్ సీజన్ వస్తుంది కాబట్టి నేను కూడా వన్స్ మీకు ఇంకా అడ్రస్తో పాటు డీటెయిల్గా షేర్ చేయబోతున్నాను. సో ఆ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది, అప్పుడు మీరు వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా ఉంటాయని చెప్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ కొన్ని ప్యారల్స్, బ్లాక్ బీడ్స్ అవి అమ్ముతున్నారు. ఇదైతే 150 అలా చెప్పారనమాట. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇలా బీడ్స్తో, బ్లాక్ బీడ్స్ ఉన్నాయి కలర్ఫుల్ బీడ్స్తో. ఇది ఆల్రెడీ నేను ఒకసారి తీసుకున్నాను, చాలా బాగుంటుంది, కలర్ అయితే చేంజ్ అవ్వదన్నమాట. ఇంకా సో మెనీ కలెక్షన్ ఉంది, మనకు ఎలా కావాలన్నా కూడా మనల్ని కూర్చోబెట్టి అక్కడ ప్రిపేర్ చేసి కూడా ఇస్తున్నారనమాట. బీడ్స్ అవి యాడ్ చేసి ఏదైనా కలర్ కాంబినేషన్ కావాలన్నా కూడా ఇస్తున్నారు. అండ్ ఐటమ్ని బట్టి ప్రైస్ చెప్తున్నారు. సో అది అండ్ పర్లేదు, నాకు బెటర్గానే అనిపించింది, క్వాలిటీ నచ్చింది, నేను డైరెక్ట్గా చూసాను కాబట్టి. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెన్స్ వేర్ ఉంది, టీ షర్ట్స్, జర్కిన్స్, షార్ట్స్, ట్రాక్స్ ఇలా అనమాట.
కొన్ని అన్నీ మనకి ఏంటంటే ఫ్రెండ్స్ ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయి, ఇంకా బార్గెన్ చేయడానికి అవ్వదు. సో వాళ్ళు ట్యాక్స్ పెట్టిన తర్వాత ఇన్ కేస్ మనం ఏమన్నా అడగాలి అనుకుంటే అడగొచ్చు, ఇచ్చే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్లిప్పర్స్ ఎక్కువ ఉన్నాయి, మోడల్స్ చాలా బాగున్నాయి. అండ్ క్వాలిటీయే నాకు కొంచెం భయం వేస్తుంది అనమాట. క్రాఫ్ట్ బజార్స్లో చెప్పులు కొనాలంటే ఎందుకో కొంచెం భయపడతాను నేను. చూడడానికి చాలా బాగుంటాయి, మనకి నచ్చి మనం ప్రైస్ పెట్టుకుంటాము, బట్ ఎక్కువ కాలం రావేమో అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది, చూడడానికి అలా కనిపిస్తాయేమో అని. మీలో ఎవరైనా క్రాఫ్ట్ బజార్లో ఎప్పుడైనా ఇక్కడ కొని అవి బాగుంటాయి, క్వాలిటీ పర్లేదు అక్క అనేవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మట్టి గాజులు, కొన్ని స్టడ్స్ అనమాట. లైక్ మనకి స్టోన్స్ ఉంటాయి కదా, స్టోన్స్తో స్టడ్స్ తయారు చేస్తారు, డిఫరెంట్గా ఉంటాయి ఆ స్టోన్స్. ఆ టైప్ స్టడ్స్ ఇక్కడ పెట్టారనమాట. ఓన్లీ బ్యాంగిల్సే కాకుండా స్టడ్స్, నెక్కి సంబంధించిన చైన్స్, లాకెట్స్ చైన్స్ అలాంటివి కొన్ని పెట్టారు. ఇక్కడ కూడా రీజనబుల్ అనిపించింది. ఆ స్టడ్స్ వచ్చేసి మనకి 10 రూపీస్ నుంచి ఉన్నాయి. ఈ చైన్స్ నేను అడిగితే 160 రూపీస్ చెప్పారనమాట. సో ఈ ప్యాకింగ్లో ఉన్నవి. ఇవే చైన్ నేను స్పెన్సర్స్ దగ్గర ఉన్న ఒక స్టోర్లో అడిగితే 500 రూపీస్ చెప్పారు. చాలా డిఫరెన్స్ అనిపించింది కదా. థ్యాంక్ గాడ్ నేను అప్పుడు తీసుకోలేదని అనిపించింది నిజంగా. సో అలా మనకి ఏంటంటే ప్రైజెస్ కూడా ఎలా పడితే అలా మనం కొనేయకూడదు అనమాట. సో అంత ఎక్కువ రేట్ చెప్పినప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించాలి. సో లేదంటే మనం చాలా మనీ లాస్ అయిపోతాం కదా. సో ఇక్కడ ఎంత రీజనబుల్ ప్రైస్ అని అనిపించింది. అండ్ ఇంక ఇదొక పెద్ద స్టాల్ ఉంది, ఇదొకటి. అంటే మనకి క్లిప్స్, స్టిక్కర్స్, ఇయర్ రింగ్స్ కలెక్షన్ అంతా ఉంది, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, చైన్స్ అలా అనమాట. ఇక్కడ నాకు ముందు చూసిన వాటికంటే ఇక్కడ కొంచెం బెటర్ అని అనిపించింది అనమాట. కలెక్షన్ కొంచెం లేటెస్ట్ కలెక్షన్ ఉంది అని అనిపించింది, ఇయర్ రింగ్స్ అవిను. అండ్ ఇంకా నెక్స్ట్ లైక్ మన కాకినాడలో ఒక కేఫ్ స్టార్ట్ చేశారనమాట. నిజంగా ఆ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్ టేస్ట్ ఫ్రెండ్స్. నేను మర్చిపోలేకపోతున్నాను ఇప్పటికీ. అక్కడ ఉన్న లైక్ చెప్తాను మీకు, మన ఛానల్లో వస్తుంది వీడియో, మిస్ అవ్వద్దు మరి, ఓకేనా. సో ఇలా అప్డేటెడ్ వీడియోస్ కంపల్సరీ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. అండ్ మీరు తప్పకుండా లైక్ చేసి వీడియోస్ని షేర్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సపోర్ట్ అండ్ లవ్ అనేది సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి మన వీడియోస్ని షేర్ చేయడం ద్వారా ఇస్తారని అయితే అనుకుంటున్నాను. మీ కాకినాడ అమ్మాయిని మీరు సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను, ఓకేనా. అండ్ ఇక్కడ కొన్ని పిల్లలకి సంబంధించినవి అవి ఉన్నాయన్నమాట, స్టిక్కర్స్, బుక్స్కి సంబంధించి స్టిక్కర్స్ అలాంటివి. అండ్ ఇవన్నీ కూడా కొన్ని లైక్ మన కిచెన్ ఐటమ్స్ లాంటివి, స్పూన్స్ అలాంటివి కూడా ఉన్నాయి. పర్లేదు, ఇది పెద్దది కాబట్టి చాలా స్టాల్స్ ఉన్నాయి. వన్స్ మొత్తం కూడా ఒక రౌండ్ వేసి చుట్టూ కూడాని ఆ తర్వాత కొనుక్కోండి. ఎందుకంటే ఇక్కడ కొనిన తర్వాత అక్కడ ఇంకో షాప్కి వెళ్తే అరేరే ఇది ఇక్కడ బాగుంది అనే ఫీలింగ్ నాకు అనిపిస్తూ ఉంటుంది నిజంగా. అందుకే నేను వన్స్ ఏది ఉందనేది మొత్తం కూడా నేను చెక్ చేసుకుంటాను అనమాట, ఒక రౌండ్ అలా మొత్తం కూడా క్రాఫ్ట్ బజార్ అంతా. ఆ తర్వాత నేను చూసిన వాటిల్లో ఎక్కడ ఏది నచ్చిందో చూసుకొని ప్రైజెస్ కూడా డిఫరెన్స్ తెలుసుకొని అప్పుడు పర్చేస్ చేస్తాను. సో మీరు కూడా, అంటే ఇది నా సజెషన్, అందరూ ఇలా చేయాలనేవి లేదు, అవునా. సో వీడియో నచ్చిందా మరి కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలానే మన వీడియోస్ని కంప్లీట్గా చూస్తూ మీ సపోర్ట్ అనేది ఇస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్.